ఒక కంచి కామాక్షి క్షేత్రము 3-4 కథనాల సమాహారంతో ఉంటుంది. మొదట ఇది నాభి ప్రాంతం పడ్డ క్షేత్రం, ఇది ఒకటి. రెండోది ఏంటంటే నారాయణుడు ఇక్కడ ప్రత్యక్షమైన క్షేత్రం, అందుకనే కంచి కామాక్షి ఆలయంలో నారాయణ దర్శనం ఉంటుంది. అసలు ఇది ఒక దివ్య దేశం. మళ్ళీ ఇంకా మూడోది ఏంటంటే పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్రుడు అయ్యప్ప ఇక్కడ ఇద్దరు దేవేరులతో కనిపిస్తారు. అదేంటి అయ్యప్పకి పెళ్ళే కాలేదు కదంటే, లేదు, పూర్ణ పుష్కలాంబ అనే ఇద్దరితో ఆయనకు వివాహం జరిగింది. అయ్యప్ప కథ అనేది మనకు తెలిసిందే కాదు, చాలా పెద్దది ఉంది. ఇక్కడ అయ్యప్ప స్వామి వారికి తన పుత్రుడైన అయ్యప్ప స్వామి వారికి కామాక్షి దేవేరి పాలిచ్చిందని ఇక్కడ ఆయన క్షేత్రపాలకుడుగా ఉన్నాడు అనేది ఇంకొక కథనం. ఇన్ని కథనాలు ఉంటాయి మనకు తెలియకుండా, కానీ మనం ఏం చేస్తామంటే ఏదో పైన అలా తీసుకొని వెళ్ళిపోతూ వస్తూ ఉంటాం. కానీ ఇన్ని ఉంటాయన్నమాట విశేషాలు.